వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కర్ణాటకలో బీజేపీకి తెలంగాణలో బీఆర్ఎస్ కు పెద్ద తేడా ఏం లేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్య. తండాలని గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడి. రిటైనింగ్ వాల్ కూలిపోవడం వల్లే పోలవరం గైడ్ బండ్ కుంగింది. ఏపీ భారీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ. బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ క్రీడ తెలంగాణ సమాజానికి అర్థమైంది. మీడియా సమావేశంలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క వ్యాఖ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకలో కాంగ్రెస్ ని చీల్చేందుకు బీజేపీ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నించారని, వందల కోట్లు ఖర్చు చేసి ఓడించాలని అనుకున్నారని, కానీ అక్కడి ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చి బీజేపీని బండకేసి కొట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, కర్ణాటకలో బీజేపీకి తెలంగాణలో బీఆర్ఎస్కి పెద్ద తేడా ఏం లేదని, అక్కడ బీజేపీది 40% కమిషన్ సర్కార్, ఇక్కడ బీఆర్ఎస్ది 30% కమిషన్ సర్కార్ అని వ్యాఖ్యానించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య గురించి మాట్లాడేందుకు తనకే సిగ్గనిపిస్తోందని, పక్కన కూర్చోబెట్టుకోవడానికి కేసీఆర్కి ఏమీ అనిపించడం లేదా అని మండిపడ్డారు. దండుపాలెం ముటర్ షాండ్ ల్యాండ్ మైన్ అవినీతిలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ నేతలేనని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ కమిషన్ లోపభూయిష్టంగా ఉందని, కమిషన్ సభ్యుల నియామకాలపై హైకోర్టు ప్రభుత్వానికి చివాట్లు పెట్టిందని, పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామన్న ప్రభుత్వానికి ఇది చెంపపెట్టని అన్నారు. అనర్హులైన సభ్యులతో జరిగిన అన్ని నియామకాలను పునఃసమీక్షించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో కోట్లు చేతులు మారాయని, ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసిందని, సిబిఐ కేసు నమోదు చేసి విచారించాలని కోరారు. పేపర్ లీకేజీకి కారణం మంత్రి కేటీఆర్ అని, ఆయనని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, పేపర్ లీకేజీకి కారణమైన టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో చాలా కృషి చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అద్భుతమైన మెజారిటీతో ఏర్పాటు చేసి ఆ విజయం, ఆ ఊరు, ఆ ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్రానికి నూతన ఏఐసిసి సభ్యులు రావు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలని పురస్కరించుకొని గిరిజన దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్పై నిర్వహించిన సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకి సాంప్రదాయ గిరిజన నృత్యాలు, పూలతో ఘన స్వాగతం పలికారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు జాటో తుటాన్ నాయక్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. जोहर थानो नायक, जोहर थानो नायक. రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి మిగతా ఉంటారండి. సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్కి గారు, మేయర్ గారు, ఉద్యోగ సంఘం నాయకులు శోభన్ గారు, ఎంపీపీ గౌరీబాయి గారు, జడ్పీటీసీ ప్రియాంక గారు, కార్పొరేషన్ గారు, రాజానాయక్ గారు,
విగ్రహ ఆవిష్కరణ కమిటీ సభ్యులందరూ మన ఇక్కడ రావాలి. మంత్రి గారి చేత మన స్టోన్ ఆవిష్కరణ ఉంది. శిలాఫలక ఆవిష్కరణ రాజు గారు. గౌరవనీయులు పెద్దలు కమిటీ సభ్యులు నాయక విగ్రహం. పోలవరం గైడ్ బండ్ కుంగడం దురదృష్టకరమని ఏపీ భారీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకి వచ్చిన ఆయన తొలుత పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్ అగాధాల పూడ్చివేత పనులు పరిశీలించారు. అనంతరం కుంగిన గైడ్ బండ్ రిటైనింగ్ వాల్ ప్రాంతాలని పరిశీలించారు. రిటైనింగ్ వాల్ కూలిపోవడం వల్లే గైడ్ బండ్ కుంగిందని అభిప్రాయపడ్డారు. రిటైనింగ్ కూలడానికి గైడ్ బండ్ కుంగడానికి సాంకేతిక కారణాలని మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఎస్ఈ నరసింహమూర్తి, సిఈ సుధాకర్ బాబు మంత్రికి వివరించారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గైడ్ బండ్ కుంగడంపై ప్రతిపక్ష పేపర్లు, ఛానళ్లు గోరంతని కొండంతలుగా భారీ ఎత్తున ప్రచారం చేయడం దారుణమన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పవిత్రమైన కార్యమని దానిని రాజకీయం చేయొద్దని అన్నారు. రాజమహేంద్రవరంలో కేంద్ర నిజ నిర్ధారణ కమిటీతో మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశానని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్పిల్వే నదికి పక్కగా నిర్మించామని, నది ప్రవాహం వెనుదిరిగి రావడం, స్పిల్వే వైపు మలుపు తిరిగే క్రమంలో భారీ సుడిగుండాలు ఏర్పడడం వల్ల గైడ్ బండ్ కుంగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిజ నిర్ధారణ కమిటీ చైర్మన్ పాండ్యా సూచనల మేరకు ప్రస్తుతం తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు చేపడతామని, రానున్న సీజన్ అనంతరం పూర్తిస్థాయి నిర్మాణం చేపడతామని అన్నారు. చిత్రీకరించేటటువంటి ప్రయత్నం కొన్ని పత్రికలు, కొంత ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేయడం చాలా దురదృష్టకరం. ఇది జరగటం అనేది కరెక్ట్ కాదు, జరిగింది. ప్రమాదకరమైనది కాదు సుమా, ప్రమాదకరమైనది కాదు కాబట్టి అవి లేదని కూడా చెప్పడం వల్ల అసలు ఎందుకు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజానికి అది ఎందుకు వేస్తారు చాలా మందికి టెక్నికల్గా ప్రజలకు లేదా ఇతరులకు తెలియదు. దీని మీద స్టడీ చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది. గైడ్ బండ్ని ఎందుకు వేశారు అంటే ఒరిజినల్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్ డిజైన్లో ఈ గైడ్ బండ్ అసలు లేదు. తరువాత నదీ ప్రవాహం స్పిల్వే దగ్గరికి వచ్చి ఆ స్పిల్వే దగ్గర రిపేర్ చేసి బావర్ కంపెనీ వాళ్ళే ఉన్నారు, ఎవరు లేరు దేశంలో, ప్రపంచంలో. వాళ్ళతో ఆప్షన్ లేదు. వాళ్ళతోనే దాన్ని రిపేర్ చేసి, ఎవరైతే ఇంతకు ముందు వేశారో వాళ్ళతో రిపేర్ చేసి ఎత్తగం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ని ప్రారంభించబోతున్నాము. అన్నీ అనుకూలిస్తే అతి త్వరలోనే మన ఎత్తగం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ జరిగినటువంటి గైడ్ బండ్కి మీరందరూ చూసినటువంటి గైడ్ బండ్ నిర్మాణంలో దెబ్బతిన్నటువంటి ప్రాంతాలను కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరుగుతుంది. అది పెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం కాదు, కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉన్నది. అది దాని ఏదో కొండంతలు చేసి చూపి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసే పత్రికలు మాటలు దయచేసి ఎవరు నమ్మవద్దని, 1000 కళ్ళతో ప్రాజెక్టును పరిశీలిస్తున్నామని, ప్రాజెక్ట్ క్వాలిటీలో ఏ విధమైన తప్పిదల లేకుండా చేసుకునే బాధ్యతను స్వీకరించి ముందుకు వెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ఈ ప్రాజెక్టును పరిశీలిస్తున్నటువంటి పెద్దలకి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. గతంలో మొత్తం చూశారు, అది కూడా చెప్పారు. ఏంటి? అప్పర్ కాఫర్ డ్యామ్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ కుమార్ గారు మంత్రిగా ఉన్న సమయంలో దాన్ని మొత్తాన్ని పూర్తి చేశాం. అంతకుముందు ఇన్కంప్లీటెడ్గా తెలుగుదేశం వాళ్ళు వదిలేసిన దాన్ని అప్పర్ కాఫర్ డ్యామ్ను పూర్తిగా కంప్లీట్ చేసి మొన్న వరదలు వచ్చినప్పుడు దాన్ని మళ్ళా 2 మీటర్లు 2 మీటర్లు మళ్ళీ హైట్ చేశాం. పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయనేటువంటి ఉద్దేశంతో. నెక్స్ట్ మంత్లో వరదలు వస్తాయి, అందరికీ తెలిసినటువంటి విషయం. నెక్స్ట్ మంత్ వస్తే లాస్ట్ వీక్లో వస్తాయి. నీడైతే సెకండ్ వీక్లో వచ్చాయి. ఎప్పుడైనా నెక్స్ట్ మంత్లో వరదలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. నదీ ప్రవాహం బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ సమాజానికి అత్యంత ప్రమాదకారిగా మారిన ప్రధాని మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ఈ సమాజానికి చీడ అని నిన్నటి వరకు ప్రతి సందర్భంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ గవర్నర్తో కలిసి వెళ్లి
వారి అసలు స్వరూపాన్ని బయటపెట్టారని సిఎల్పి నేత బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. నల్గొండలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ వేర్వేరు కాదని రెండు ఒకటేనని, ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకంలో రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు ఉనికి లేకుండా చేయాలన్న వారి కుట్రపూరిత అవలక్షణాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బయటపెట్టిందని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న రాజకీయ క్రీడ గురించి తెలంగాణ సమాజానికి సంపూర్ణంగా అర్థమైందని అన్నారు. నిరంకుశ నియంతృత్వ పోకడలతో ఫ్యాసిస్ట్ పాలన సాగిస్తున్న ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్లని వదిలించుకోకుంటే భావస్వేచ్ఛ ఉండదని ప్రజలు గ్రహిస్తున్నారని తెలిపారు. నిరంకుశ నియంతృత్వ విధానాలు అవలంబిస్తున్న మోడీ, కేసీఆర్కి మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేయడంలో భాగంగానే ఇద్దరూ కలిసి ప్రొఫెసర్ హార్గోపాల్ తదితరులపై కుట్రపూరితంగా దేశద్రోహం కేసులో ఇరికించారని ఆరోపించారు. దేశంలో మాట్లాడే స్వేచ్ఛ లేకుండా హరిస్తున్న బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అమాయకంగా వీళ్ళు చెప్పిన మాటలు నమ్ముతారని వాళ్ళు భావించారు. కానీ తెలంగాణ సమాజం కానీ ప్రజలు కానీ ఈరోజు సంపూర్ణంగా అర్థమైంది. అందుకే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని పాలిస్తున్నటువంటి ఇద్దరు ఫాసిస్టు నాయకుల్ని, నియంతృత్వ పోకడతో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, నియంతృత్వ పోకడతో ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని, ఈ ఫాసిస్టు ప్రభుత్వాల్ని వదిలించుకోకపోతే భావస్వేచ్ఛ అనేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉండదని, ఆ భావస్వేచ్ఛ లేకుండా చేసేటువంటి క్రమంలోనే ప్రొఫెసర్ హారుగోపాల్ గారు లాంటి వాళ్ళని కూడా కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సమాజం ఏమైపోతుందనేటువంటి భావం, బాధ అందరి హృదయాల్లో కనిపిస్తూ ఉంది. ఈరోజు నిన్నటి వరకు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని ఈ దేశంలోంచి దూరంగా పెట్టాలని, ఈ సమాజానికి అత్యంత ప్రమాదకారిగా మారినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ సమాజానికే పెద్ద శతాబ్ది కాలంలో జరగని గిరిజనాభివృద్ధిని దశాబ్ది కాలంలో చేసి చూపించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఖమ్మం జిల్లా సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన సంక్షేమ దినోత్సవం వేడుకలని కల్లూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. బంజారా సంస్కృతిని తెలుపుతూ మహిళలు కాళ్లకు గజ్జలు కట్టుకొని డప్పు నాట్యంతో, బతుకమ్మలతో, బంజారా వేషధారంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల అణచివేతకి, ఆర్థికంగా వెనుకబాటుకి గురైన గిరిజనులు, ఆదివాసులు, బంజారాలు, ఇతర సామాజిక వర్గాలతో సమానంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తండాల్లో నవశకం వచ్చిందని వ్యాఖ్యానించారు.
రాజకీయం జరుగుతోందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే బాగుంటుందని బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఎంపీ భార్య కుమారుడు ఆడిటర్ జీవిని బంధించి హింసించడం చాలా దారుణమని అన్నారు. భగవంతుని దయ వల్ల క్షేమంగా బయటపడ్డారని, నిందితులు 2 రోజులు వాళ్ళ ఇంట్లో తిష్టవేయడం దీనిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. కిడ్నాప్ జరిగితే బందీలను తీసుకొని వెళ్తారని, కానీ ఇక్కడ అలా జరగలేదని అన్నారు. పోలీసులు నిష్పాక్షిక విచారణ జరుపుతారనే నమ్మకం లేదని, దీనిపై రాష్ట్ర పోలీసులతో కాకుండా థర్డ్ పార్టీతో ఎంక్వైరీ వేయాలని, సిబిఐ ఎన్ఐఏతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎంపీ భార్య కుమారుడి ఘటన వెనుక కడప పులివెందుల బ్యాచ్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోందని అన్నారు. 4 రోజుల ముందు నుంచి ఋషికొండ ప్రాంతంలో సెల్ ఫోన్ డేటా బయటకు తీస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని అన్నారు. వారికి ఒక చిన్న ఎవరితో ఒక నాయకుడితోటి ఫోన్ చేస్తే పోలీసు అందరూ కూడా వారికి సపోర్ట్ చేస్తారనే భావనతోటి ఈ విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఆఖరికి ఈ గంజాయి ఎంత విచ్చలవిడిగా దొరుకుతుందంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి నాకు కూడా. సార్ మీరు దొరుకున్నప్పుడు కొంత కంట్రోల్ చేశారు, ఇప్పుడు సాయంత్రాలు ఆటోల్లో కూర్చుని ఖాళీగా ఉన్న ఆటోల్లో కూర్చుని బ్లేడ్ బ్యాచ్ల కింద తయారయ్యి కనీసం ఆటో డ్రైవర్ ఎవరైతే సొంత పెట్టి మాట్లాడుతున్నారు. రౌడీ షీటర్ లేకపోతే ఇప్పుడు ఎంపీ గారి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఒక రౌడీ షీటర్ ఉన్నారు కదా, దాంట్లో కొంతమంది జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు కదా. రౌడీ షీటర్ లేకపోతే రౌడీ షీట్లు ఓపెన్ చేయకుండా ఉండటానికి రాజకీయ నేతలు ప్రమేయం ఉండి ఉండొచ్చు. అసలు ఎంతమంది ఉన్నారు వైజాగ్ లో రౌడీ షీటర్స్? ఒక లిస్ట్ పబ్లిష్ చేయండి. చేయవలసిన అవసరం ఉంది, అది ప్రజలకు కూడా ఉపయోగము. ఎందుకంటే ఒక రౌడీ షీటర్ సపోజ్ ఏదైనా ఒక పని చేసేవాడు రౌడీ షీటర్ అయితే ఎవరి దగ్గర వచ్చి ఉద్యోగానికి వస్తే బాబు నువ్వు వద్దులే నాయన నువ్వు రౌడీ షీటర్ అని చెప్పి మనం బయటకు పంపేదానికి అవకాశాలు ఉంటాయి. సో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇంత జరుగుతున్న హోంమంత్రి గారు మరి ఆవిడ మాట్లాడుతున్నారు. ఆవిడ ఉన్నారో లేకపోతే అబ్రాడ్ లో ఉన్నారో మనకు తెలియదు. 4 గంటల్లోనే గంజాయి మత్తులో డబ్బు సంపాదిందామనే ఉద్దేశంతో కొంతమంది చేసిన దారుణాతి దారుణమైన చర్య. అంటే గంజాయి ఎంత విచ్చలవిడిగా విశాఖపట్నంలో దొరుకుతాందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆఖరికి మా గౌరవ హోంమంత్రి గారు కూడా, అమిత్ షా గారు కూడా ఆడియో మైక్ టెస్టింగ్ బీజేపీ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజవోలు గ్రామంలోని ఉప్పాలవారిపాలెంలో సంచలనం రేపిన ఉప్పల అమర్నాథ్ అనే బాలుడి హత్య కేసుని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకి తెలియజేశారు. 10వ తరగతి చదువుతున్న 14 సంవత్సరాల బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ముద్దాయిలు పాము వెంకటేశ్వరరెడ్డి, పాము గోపిరెడ్డి, మద్దెల వీరబాబులని అరెస్ట్ చేశామని అన్నారు. ఈ కేసుకి సంబంధించిన మరో నిందితుడు తుమ్మ సాంబిరెడ్డి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ఈ హత్య కేసులో దర్యాప్తు ప్రత్యేక అధికారిగా వేమూరు సిఐ వెంకటేశ్వరరావుని నియమించగా త్వరితగతిన కేసును ఛేదించి నిందితులని అరెస్ట్ చేసినందుకు ఆయనని అభినందించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్పిటల్ నుంచి చెరుకుపల్లి హాస్పిటల్ నుంచి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. జీజీహెచ్ గుంటూరులో అతను ట్రీట్మెంట్ పొందుతూ అరౌండ్ 10 గంటలకి చనిపోయారు. చనిపోయినాక ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ భాగంగా ఇంక్వెస్ట్, పోస్ట్ మార్టం కూడా నిన్న కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా సస్పెక్ట్స్ని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో 4 ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది. సో A1 అని వెంకటేశ్వర్ రెడ్డి అని అతను, ఏజ్ 20 years, రెసిడెంట్ ఆఫ్ రాజోల్ విలేజ్ చెరుకుపల్లి మండల్. A2 గోపిరెడ్డి, ఏజ్ 25 years, రాజోల్ విలేజ్ చెరుకుపల్లి మండలం. A3 మద్దెల వీరబాబు, రెసిడెంట్ ఆఫ్ అరుంబాకా విలేజ్, ఏజ్ 20 years. అండ్ A4 తుమ్మ సాంబిరెడ్డి. సో ఈ 4 ముద్దాయిల్లో
ముగ్గురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టుకి హాజరుపరచడం జరుగుతుంది. సో ఇంకొకరు ముద్దాయి అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అతన్ని కూడా త్వరలోనే ఈ రోజే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో వాళ్ళు పెట్రోల్ తీసుకొచ్చారు, ఆ బాటిల్ను కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దాని మీద ఫింగర్ ప్రింట్స్ కూడా కొన్ని వచ్చాయి, దాన్ని మ్యాచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ సీన్ ఆఫ్ క్రైమ్లో కొన్ని చెప్పలు, బట్టలు కూడా దొరికినాయి. తర్వాత చనిపోయే ముందు డిసీజ్డ్ ఒక డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చాడు దట్ ఈ వెంకటేశ్వర రెడ్డి అనే అతను ఇంకా ముగ్గురు కలిసి చేశారని. సో అది కూడా చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటుంది. అది కూడా ఎవిడెన్స్ భాగంగా ఈ ఇన్వెస్టిగేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెట్టడం జరుగుతుంది. సో ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసులో త్వరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి త్వరగా వాళ్ళకి కన్విక్షన్ వచ్చేలాగా సైంటిఫిక్ లైన్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా ఇన్ష్యూర్ చేస్తాము. సో ఈ కేసు గురించి కొంతమంది పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ ఫ్యామిలీకి కానీ డిసీజ్డ్ ఫ్యామిలీకి కానీ ఎటువంటి పొలిటికల్. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో ప్రశ్నించే గొంతుని అధికార పార్టీ నాయకుల అరాచకాలపై ఒంటరిగా పోరాటం చేయడం, ప్రజల కోసం పోరాటం చేస్తున్న పేద దళిత బిడ్డ అయిన ఆయనపై రోజుకో విధంగా ఇబ్బంది పెడుతున్నా ఎవరికి లొంగకపోవడంపై పలువురు అభినందిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ఇసుక దందాన్ని ఆపడం, ఎలాంటి అవినీతిపై అయినా సూటిగా ప్రశ్నించే తత్వం ఉండడంతో ఆయనపై అధికార పార్టీ నాయకులు ఎన్నో కుట్రలకి పాల్పడుతున్నారు. ప్రజా గొంతుకని కాపాడాలని పలువురు కోరుకుంటున్నారు. నివాస్ రెడ్డి గారు కూడా నేను మొత్తం నివాస్ రెడ్డి సార్ కూడా మొత్తం తెలుసు. నేను సార్ కూడా ఫోన్ చేసి అడిగితే నాకాడ ఏం లేదబ్బా, నన్ను ఫోర్స్ చేస్తారు ఇక్కడ ఉండాలన్నాడు. నివాస్ రెడ్డి సార్ మొత్తం సస్తే ఏం లేదు, భూమికి ఏం ఎడత కాదు. కన్న కొడుకులు కూడా చదివించాను కూడా పోతున్నాము. నేను నన్ను ఎంత నమ్మకం చూపెడతారంటే బట్టలు కూడా లేకుండా పిల్లలు ఇలా దోస్తు బట్టలు వేసుకొని తిరుగుతారు ఊళ్ళే. ఎందుకమ్మా ఈ బతుకు, దేనికమ్మా? పిల్లగాలని కూడా కాలేజీకి పంపాలి. ఇప్పుడు మెయిన్ సెక్రటరీ వీళ్ళిద్దరు కలిసి ఆట ఆడతారు, డ్రామా ఆడతారు. మొత్తం ఇక్కడ డ్రామాలు లేక డ్రామాలు చేస్తారు మొత్తం. అందుకే వెంటనే సర్పంచ్ సస్పెండ్ చేయాలి. మీకు చేతనైతే చేయండి, లేకపోతే మీ అందరం కలిసి ఎక్కడికంటే అక్కడ పోతాను. టవర్ ఎక్కుతాం ఇప్పుడు మీ అందరం కలిసి చెప్తాను. నాకు న్యాయం జరగాలి. నాకు న్యాయం జరిగేదాకా ఈ నుంచి కూడా లేవను కూడా లేవను. లేకపోతే మీరు అందరు కలిసి నన్ను చంపేయండి, పక్కకి వెళ్ళిపోతాయి. మైనారిటీ క్రిస్టియన్ సెల్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా జాషువాని రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల ఆ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు జాషువాని కండువా కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సంఘ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ జాషువాపై నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మైనారిటీ క్రిస్టియన్స్ జిల్లా అధ్యక్షుడిగా నియమించుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పేద క్రిస్టియన్ మైనారిటీ ప్రజల సమస్యల పరిష్కారానికి జాషువా కృషి చేస్తారని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ మైకేల్ రాజ్, ప్రసాద్, రాజురత్న, చంద్ర తదితరులు పాల్గొన్నారు. పదవిని వారికి గవర్నమెంట్ నియమించింది. రాష్ట్రంలో ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవులకు కూడా మేలు చేయాలి, అందరూ కూడా మేలును పొందుకోవాలని 19వ తారీఖు వస్తున్నటువంటి సోమవారము చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవులు పాస్టర్స్ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆ కూడికకి ఇన్వైట్ చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా క్రైస్తవుల తరఫున క్రిస్టియన్ మైనారిటీ తరఫున ఒక భారీ సభను ఏర్పాటు చేస్తున్నా. కాబట్టి క్రిస్టియన్ మైనారిటీలో ఉన్నటువంటి అదేవిధంగా క్రైస్తవులందరినీ కూడా ఆ మీటింగ్కి ప్రేమపూర్వకంగా
ఆహ్వానిస్తున్న దేవుడి మిమ్మల్ని దీవించిన గాక. అండ్ ఆల్మోస్ట్ మనకు ఒక పర్టికులర్ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి 60+ స్టూడెంట్స్ అనేది ఈ అకాడమిక్ ఇయర్కు అడ్మిషన్ తీసుకున్నారు. అండ్ యూనివర్సిటీ ఒక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక మన దగ్గర అడ్వాన్స్డ్ కరికులం అనేది ఉంటుంది. ఇండస్ట్రీ డ్రివెన్ కరికులం అనేది మనం ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాము. దాంతోపాటు ఇక్కడ ప్లేస్మెంట్స్ తీసుకుంటే 1.24 CR అనేది హైయెస్ట్ ప్యాకేజ్ మనకు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఈ 23 అకాడమిక్ ఇయర్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ అచీవ్ చేయగలిగారు. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 10 to 12 lakhs అనేది మనకు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో వచ్చిందండి. సో యూనివర్సిటీ గురించి ఇంకా ఎక్కువగా డీటెయిల్స్ మనకు యూనివర్సిటీ సౌత్ ఇండియన్ అడ్మిషన్ డైరెక్టర్ ఇంతియాజ్ బాషా గారు చెప్తారండి. అనేది హైయెస్ట్ ప్యాకేజ్. సో 1.18 ఉంది, 97 ఉంది, 91 lakhs ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 10 to 12 lakhs ఉందండి. లీస్ట్ కేసెస్లో 4 to 5 lakhs అట్లా ఉంటుందండి. సో ప్లేస్మెంట్ అనేది ఉత్తరాంచల్ యూనివర్సిటీలో పెద్ద పాయింటే కాదండి. సో ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. దీంతో పాటు రీసెర్చ్ అనేది కూడా చాలా బాగుంటుందండి. సో ఓవరాల్గా నేను స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే, నేను పర్టికులర్గా యాజ్ అడ్మిషన్ డైరెక్టర్ ఫర్ సౌత్ ఇండియా ఫర్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఐ కెన్ అష్యూర్ యూ వన్ థింగ్ అండి, ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద ప్లేస్మెంట్ సెల్, ద రీసెర్చ్ సెల్ అండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ జరిగే కేంద్రాల్లో 114 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ సెక్షన్ నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి వర్తించదా? ప్రజలకి ఒక సెక్షన్, అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఒక సెక్షన్ అమలు అవుతాయా అని విద్యార్థులు అనుకుంటున్నారు. దీనినే నిజం చేశారు. దేవరకొండ ప్రజాప్రతినిధులు, అధికారులు దేవరకొండ ప్రభుత్వ బాలుర కళాశాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తుండగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా డీజేలు, సౌండ్ బాక్సులు పెట్టి భారీ శబ్దాలు చేస్తూ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులకి ఇబ్బంది కల్పించారు. ఈ వ్యవహారం మొత్తం అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసుల సమక్షంలో జరుగుతుందా అన్నట్లుగా సంబంధిత పోలీసు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై విద్యార్థులు, పేరెంట్స్, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒత్తిడి తీసుకొచ్చి ఎగ్జామ్ సెంటర్ నడుస్తున్న ప్లేస్లో ఒక ఉత్సవాల పేరు మీదుగా పండుగ వాతావరణంగా ఆర్డీఓ సాక్ష్యంగా, పోలీసుల సాక్ష్యంగా ఇవాళ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మిత్రులారా, మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలా. ఈరోజు ఎగ్జామ్ నడుస్తుంటే 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జూనియర్ కళాశాల గేట్ల వరకు కూడా ఎవరు కూడా అనుమతి ఉండదు. కానీ మీ అధికార మదంతో, మీ బలుపుతోట, మీ యొక్క ఆలోచన ఏంటి, మీ యొక్క ఈరోజు విద్యార్థులకు ఈరోజు మీరు ఎలాంటి మెసేజ్ పంపుతారు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. దీనికి అందరూ కూడా సాక్ష్యం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులే. ఇప్పటికైనా దీనికి సంబంధించిన ప్రిన్సిపాల్ కానీ, అధికారులను కానీ సస్పెండ్ చేయాలని ఇంటర్ బోర్డును, విద్యాశాఖను రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క విషయం మీద స్పందించకపోతే ఉద్యమాలు చేస్తామని తెలియజేయడం జరుగుతున్నది. ఈ రోజున మన దేవరకొండ ప్రాంతంలో ఉన్న జూనియర్ కళాశాలలో ఈ రోజున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పక్కనంగా 10th మరియు ఇంటర్ ఎగ్జామినేషన్ జరుగుతున్నది. 144 సెక్షన్ అంటూ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీస్కి వెళ్ళి ఒక సెక్షన్ అంటూ ఉంటుంది. ఇంతమందిని చూసినా కానీ ఇప్పుడు మీకు తెలుస్తుంది 144 సెక్షన్ లేదు, ఏం లేదు. మార్నింగ్ వెళ్ళి డీజేలు పెడుతూ విద్యార్థులని ఇబ్బంది చేస్తున్న అవసరం ఇక్కడ జరుగుతున్నది. దీనిపై ఎమ్మటి చర్యలు తీసుకోవాలని మా దేవరకొండ ఏబీపీ శాఖ డిమాండ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులకు నష్టం కలగజేస్తూ ఇక్కడ ఇంకా మార్కెట్ యార్డు, వెజ్ నాన్ వెజ్ అంటూ మార్కెట్ యార్డు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఎమ్మటి తిరస్కరించుకోవాలని మేము ఏబీపీ తెలియజేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కర్ణాటకలో బీజేపీకి, తెలంగాణలో బీఆర్ఎస్ కు పెద్ద తేడా ఏం లేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్య. తండాలని గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడి.
రిటైనింగ్ వాల్ కూలిపోవడం వల్లే పోలవరం గైడ్ బండ్ కుంగింది. ఏపీ భారీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ. బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ క్రీడ తెలంగాణ సమాజానికి అర్థమైంది. మీడియా సమావేశంలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.